బంగారం మరియు వెండి ధరలపైన బడ్జెట్ ఎఫెక్ట్ భారీగా చూపిస్తుంది. 9% మేర ధరలు క్షీణించాయి. తులం బంగారం ధర వచ్చేసి 1,38,634 చేరింది. ఒక్క రోజులోనే 13,711 రూపాయలు తగ్గింది. వెండి ధరలోనూ కూడా భారీగా పతనం కొనసాగుతుంది. మొత్తం కిలో వెండి ధర వచ్చేసి 2,65,652కు చేరింది. ఒక్క రోజులోనే 26,273 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం చూసుకుంటే ఇటు వెండి మరియు బంగారు కూడా భారీ స్థాయిలో ధర పడిపోయిందనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇటు చూస్తే బంగారు మరియు వెండి ధరలపైన బడ్జెట్ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తుంది, అసలు ఏమంటారు? ప్రస్తుతం రాకెట్ కంటే వేగంగా బంగారం ధరలు అలాగే వెండి ధరలు అయితే పైకి వెళ్ళిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ముఖ్యంగా భారీ ఎత్తున తగ్గుకుంటూ వస్తున్నాయి. దాదాపు ఈ రోజు నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9% బంగారం 9% వెండి ధరలు కూడా తగ్గినట్టు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా 13,000 క్షీణించింది బంగారం ధర. ప్రస్తుతం బంగారం ధర 1,38,634 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. సో దాదాపు ఈ రేట్లు గనక చూస్తే ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంటే గతంలో కూడా ఎప్పుడు ఇంత అంటే 2 రోజుల్లోనే ఇంత మొత్తంలో తగ్గడం ఎప్పుడు కూడా లేదు. సో ముఖ్యంగా దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా పెద్ద ఎత్తున మార్కెట్ అయితే ట్రేడ్ అవుతా ఉంది. ఈ రోజు సండే అయినప్పటికీ కూడా అటు మార్కెట్ ట్రేడ్ అవుతుంది, ఇటు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ లో కూడా ఏమన్నా లోటుపాట్లు చూసి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మరి తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు వెండి నిన్నటితో పోలిస్తే ఈ రోజు 60,000 తగ్గినట్టుగా కనబడతా ఉంది. దాదాపు 2 లక్షల పైన ప్రస్తుతం అయితే వెండి ధరలు ఉన్నాయి. ఎందుకంటే 4 లక్షలకు వెళ్ళినటువంటి వెండి దాదాపు ఇప్పుడు 2 లక్షలకే రావడం, బంగారం కూడా దాదాపు 2 లక్షల దగ్గరికి వెళ్ళినటువంటి బంగారం ఇప్పుడు 1,40,000కే రావడం, ఇదంతా కూడా ప్రస్తుతం కొనే వాళ్లకు కొంచెం ఆశాజనకంగా మారిన మళ్ళీ రేట్లు ఇదే రకంగా ఉంటాయా ఇంకా తగ్గుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు పరిస్థితులు. నిపుణులు అయితే ఇంకా తగ్గుతాయి రేట్లు అని చెప్తా ఉన్నారు. కానీ కొనే వాళ్ళు డైనమోలో ఉన్న పరిస్థితి ఉంది. అంటే పెరిగితే ఏంటి పరిస్థితి, ఇంకా తగ్గితే మరి కొనే డబ్బులు వేస్ట్ అవుతాయని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మహిళలు కూడా కొంతమంది ఇంకా తగ్గుతాయి అనే ఊహలో కూడా ఉన్నారు. మహిళలు కొంతమంది మాట్లాడుకుంటున్నారు బయట ఇంకా కూడా రేట్లు తగ్గుతాయి, రేట్లు తగ్గాకే కొందామని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నిపుణులు మాత్రం ఏదైతే మళ్ళీ మండే రోజు ఏదైతే స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ గనక ఒకవేళ విడుదలైన తర్వాత ఆ మార్కెట్ గనక మళ్ళీ పెరిగితే బంగారం ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి సో నిపుణులు ఎప్పటికప్పుడు రేట్లు అనేవి మారుతా ఉంటాయి. ఇది తగ్గుకుంటూ పోతుందని నిర్దిష్టంగా చెప్పలేము. పెరుగుతుంది మళ్ళీ సేమ్ యథావిధి రేట్లు మళ్ళీ 4 లక్షలకు వెండి పోతుంది, 2 లక్షల దగ్గరికి బంగారం పోతుంది అని చెప్పలేమంటూ కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు. బడ్జెట్ నేపథ్యంలో చూసుకుంటే ఇటు మార్కెట్ లో ఇన్వెస్టర్స్ లో కూడా ఒక అందుకు భయం నెలకొందనే చెప్పాలి. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా బడ్జెట్ తర్వాత ఈ రోజు దాదాపు 2-3 గంటల పాటు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ దానిపైన ఎగ్జెంప్షన్ ఉంటది, ఏ దానిపైన కొన్ని రేట్లు పెరిగే అవకాశం ఉంటాయి, బడ్జెట్ తర్వాత కొన్ని తగ్గే అవకాశం ఉంటది. కాబట్టి ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ రోజు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతం అందుకే ఈ రేట్లు కూడా తగ్గాయని కొంతమంది అంటా ఉన్నారు. రేపు బడ్జెట్ తర్వాత రేపు అంతర్జాతీయ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి సో ఈ రోజు బడ్జెట్ సమావేశం తర్వాత రేపు అంతర్జాతీయ మార్కెట్ ఇటు దేశీయ మార్కెట్ ఈ రెండు ఓపెన్ అవుతాయి. కాబట్టి రేపు ఒకవేళ రేపటి సిచ్యువేషన్ లో గనక ఈ బంగారం వెండి ధరలు తగ్గుతే గనక సో ఇది పేద ప్రజలకు అలాగే మధ్యతరగతి ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు. కానీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ కనుక మారితే దాదాపు మళ్ళీ 2-3 రోజులలోనే దాదాపు మళ్ళీ అదే యథాస్థితికి పోయే అవకాశం ఉంటది. మళ్ళీ మధ్యతరగతి అలాగే పేదవాళ్ళు కొనే దగ్గరలో కూడా పోరని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కేవలం ఇది ఏదైతే 9% క్షీణించిపోయిన ధరలు ఇది కేవలం డొమెస్టికల్లీ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ గా సేమ్ ప్రైజే ఉందని తెలుస్తుంది. మరి రేపు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయా?
అంటే ఇప్పటి వరకు అంటే గోల్డ్ రేట్ కానీ అటు సిల్వర్ రేట్ కానీ అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్కడ కూడా నిన్న ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు అంతర్జాతీయ మార్కెట్ లోనే ఉంది. ఇక్కడ దేశీయంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ లో సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన ఇండియాలో మార్కెట్ అంతా ఓపెన్ ఉంది కాబట్టి ఈ తగ్గుదల అనేది ఉంది ప్రస్తుతం. కానీ రేపు అంతర్జాతీయ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బడ్జెట్ సమావేశాల తర్వాత కొన్ని నిర్ణయాలు కొన్ని పెరిగే అవకాశం ఉంటది, కొన్ని తగ్గే అవకాశం ఉంటది కాబట్టి సో రేపు మార్కెట్ ను బట్టే మనం ఒక అంచనాకు రావాలి. కానీ ఈ రోజు మార్కెట్ ను చూసుకొని రేపటి ఫ్యూచర్ ఆలోచిస్తే కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఓన్లీ మన ఇండియాలో దేశీయ మార్కెట్ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రేపు అంతర్జాతీయ మార్కెట్ లో కనుక మళ్ళీ రేట్లు పెరిగితే, డాలర్ రేటు కనుక పెరిగితే మళ్ళీ క్షీణించే అవకాశం ఉంటుంది. అదే డాలర్ రేటు కనుక మళ్ళీ క్షీణిస్తే రేట్లు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇవన్నీ ఒడిదొడుకులు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కెట్ ని క్షుణ్ణంగా పరిశీలించి కొనేవాళ్ళు కొనాలని చెప్పి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు అమూల్య. అంటే ఇప్పుడు బడ్జెట్ తర్వాత కూడా ఇటు చూసుకుంటే ఈ ప్రైజెస్ అనేవి స్థిరపడకపోతే ఇటు మార్కెట్ పైన ప్రభావం చూపిస్తుందంటారా? డెఫినెట్ గా అంటే బంగారం రేటు, సిల్వర్ రేటు ఎప్పటికప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఈ 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా బంగారం రేటు తగ్గింది అని చెప్పిన దాఖలాలు లేవు. తగ్గిన ఎంత మొత్తంలో ఒక 2 రోజుల ముందు ఒక 1000, 1500, 2000 పెరిగి దాంట్లో ఎంతో కొద్ద 200, 100 రూపాయలు తగ్గింది అని చెప్పుకున్నారు. కాబట్టి సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా దాదాపు నిన్న ఈ రోజు కనుక చూస్తే ఒక రోజు మొన్న 8000 తగ్గింది, నిన్న దాదాపు 15000 తగ్గింది, ఇట్లా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ పరిణామంలోకి తీసుకోవాలి. బడ్జెట్ తర్వాత ఏవైతే కొన్ని పరిణామాలు ఉంటాయో రేపు కనుక బడ్జెట్ అయిపోయిన తర్వాత, రేపు అంతర్జాతీయ మార్కెట్ అయిపోయిన తర్వాత రేపు రేట్లను బట్టి మార్కెట్ ఉండబోతుంది. మార్కెట్ కు సంబంధించి కూడా రేపు ఏవైతే కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో పెడితే కనుక ఒక రేట్ ఉంటది. సో ఈ మార్కెట్ ఒడిదొడుకులు అనేది కంపల్సరీ ఉంటాయి. కానీ బంగారం, సిల్వర్ అనేది తగ్గే అవకాశాలు అయితే తక్కువనే ఉంటాయని నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవి పెరిగేవి, ఎప్పుడు సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిపైన ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ప్రస్తుతం ఉన్నటువంటి కొంచెం అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ అవి త్వరలోనే పుంజుకుంటాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రేపటి మార్కెట్ లో ఎలా ఉంటుంది అంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్ లో ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి రేపు మార్కెట్ ను బట్టే రేట్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. బంగారం మరియు వెండి ధరలపైన ఇటు బడ్జెట్ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తుంది. 9% మేర ధరలు క్షీణించాయి. తులం బంగారం ధర వచ్చేసి 1,38,634కు చేరింది. ఒక్క రోజులోనే 13,711 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. వెండి ధరలోనూ కూడా భారీగా పతనం కొనసాగుతోంది. 2,65,652కు చేరింది కిలో వెండి ధర. ఒక్క రోజులోనే వెండి ధర చూసుకుంటే 26,273 రూపాయలు తగ్గిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నేపథ్యంలో అయితే కంప్లీట్ గా ఇటు బంగారు మరియు వెండి ధరలపైన భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఇటు మార్కెట్ అయితే బడ్జెట్ నేపథ్యంలో ఓపెన్ గానే ఉంది. ఇది కేవలం ఇటు దేశీయంగానే ఈ 9% అయితే ధరలు క్షీణించాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక మునపటి రోజు ఏదైతే ఉందో అవే సేమ్ ప్రైస్ అయితే కొనసాగుతున్నాయి. రేపు ఇంటర్నేషనల్ ఏదైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఇటు బడ్జెట్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఎటువంటి అంటే రేపు ఇచ్చే ప్రైస్ని బట్టి ఇటు మార్కెట్లో కూడా ప్రైస్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా బడ్జెట్ నిర్ణయం తీసుకున్నాక ఖచ్చితంగా కూడా ధరలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే 9% ధరలు క్షీణించాయో అవి కేవలం దేశీయంగానే మార్పులు జరిగాయి. రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యాక అంతర్జాతీయంగా ఏదైతే ప్రైస్ ఉందో అది మాత్రమే కొనసాగుతుంది. బడ్జెట్ అనంతరం ప్రైస్ని బట్టి అయితే మార్కెట్లో మళ్ళీ చేంజెస్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇటు ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.